వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అతని నోటికి అడ్డు అదుపు లేదు. నాటి ప్రభుత్వ పెద్దల అన్నదండలు ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో సహా ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబంలోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో రెచ్చిపోయిన సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. సినిమా పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో పోలీసులు కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని మైహోం బూజా అపార్ట్మెంట్ లో ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. పోసాని ఇంటికి పోలీసులు చేరుకోగానే పోసాని వారిని అడ్డుకుని వాగ్వివాదానికి దిగాడు. మీరెవరో నాకు తెలియదు, నేను మీతో ఎందుకు రావాలంటూ బెదిరింపుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకుడు జోగునేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, ఆ అభియోగాలపై గత 5 ఏళ్లుగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే సభ్య సమాజం తలదించుకోనేలా ఆయన భాష ఉన్నది. నోరు తెరిస్తే చాలు పచ్చి బూతులు డ్రైనేజీలా అనర్గళంగా ప్రవహిస్తూనే ఉంటాయి. పేరుకు ఆయన సినిమా రచయితే గాని దర్శకుడు, నటుడుగా ఆయన సినిమాల్లో నీతులు చెప్తుంటారు. కానీ మైకు దొరికితే చాలు పచ్చి బూతులతో చెలరేగిపోతారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం, పదవుల కోసం దిగజారిపోయి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయారు. వారిని ఎంతగా తిడితే జగన్ దగ్గర అన్ని మార్కులు పడతాయన్న ఉద్దేశంతో నోటికి అడ్డోదుపు లేకుండా విరుచుకుపడేవాడు. సైకో వెధవ, దరిద్రపు దొంగ, లోఫర్, బేవార్స్, తాగుబోతు, తిరుగుబోతు, ఆంబోతు, ఇవన్నీ ఉదాహరణకు పోసాని తిట్ల దండకం. ఒకసారి పోసాని కృష్ణమురళి ఏమేం మాట్లాడారో గతంలో విన్నాం. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే జిల్లాకొకడు ఎలక్షన్ కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడిని కిండల్ చేస్తున్నారు, మా నాయకుడిని అవమానపరుస్తానని తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా. ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరంట, తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అతనే రిపోర్ట్ ఇచ్చాడు. పోసానికి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని, వాడే ఆన్సర్ వేసుకొని, అసలు నా సినిమా నేనే చూసుకోవాలి. ఇంతవరకు షూటింగ్ మొన్నే అయింది, దాన్ని ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడో తెలియదు. ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలా, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడి సినిమా చూసినట్టు, ఆ సినిమాలో చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబుని తిట్టడానికి ఎవడే సినిమా తీస్తాడా? బుద్ధున్నాడు. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలు చెప్పండి మీరు. చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా. కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా. చంద్రబాబు రామారావు చంపాడు, ఎన్టీ రామారావుని తెలుసు కదా. ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా. 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రి మంత్రులు చేశాడు తెలుసు కదా. చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా. ఎస్టీలను ఘోరంగా తిట్టాడు కదా. ఎస్టీ కులంలో పుట్టినవాడు అట్లా పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా. ఎస్టీలను ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరేయ్ మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా? ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు, మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇంక జనాలు తెలుసు కదా, చంద్రబాబు తిట్టిస్తాడు కదా. ఇంక చంద్రబాబు ఏ అదవ పనులు చేయలేదు మీరు చెప్పండి. కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయ బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగని తిట్టారు. ఓ తిట్టాడు ఈ మధ్య ఈయన కొడుకులను తిట్టాడు వర రామయ్య, మాది కుర్రాడిని చదువుకున్న కుర్రాడిని పట్టుకొని. దళితులు హీనంగా తిట్టాడు ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే. చంద్రబాబు తిట్టాడు.
ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోనీ చివరి కమ్మాళ్ళను వదిలిపెట్టాడా? కమ్మాళ్ళను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఎవరు వదిలిపెడతాడంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడం. తనకి ఫలానా వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మటైటెంట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవి కాకుండా సినిమాలో నేనేం పెడతా? ఇంకా ఏం పెట్టలా. కానీ పెట్టావు అనుకుంటా అసలు చంద్రబాబు ఏ ఆదాన్ని వదిలిపెడతాడు? ఎవడైనా వాడుకొని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే. మీడియాకు చాలా మంది తెలుసు, మీ పెద్దలకు చాలా మంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పంపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరిని పడితే వాళ్ళని చంద్రబాబు సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతిక సంబంధాలు అంటగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఉంచారా ఉంచారా? ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. ఈ సర్వీస్ మనకు అక్కర్లేదు అన్నారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే మడిబెట్టి బయట నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది. ఇంతటితో ఆగాడా? బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? ఎవరైతే వీటి వల్ల మనం ఓడిపోతామో, వీటి వల్ల మనకు నష్టం వస్తామో